వర్క్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్పగలను, టైం లేదు, నేను 2 minutes మాత్రం తీసుకుంటాను. యాజ్ ఏ ఉమెన్గా అందరూ ఏమంటారంటే ఆఫ్టర్ ఆల్ ఉమెన్, ఆఫ్టర్ కానిస్టేబుల్ నుంచి నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యానండి. ఎందుకు మీకు అనేది చాలా అవమానపరిచారు. అప్పుడు నేను అనుకున్నాను ఏదైనా చేయాలి అని. 2013లో బుల్లెట్ తీసుకున్నాను రాయల్ ఎన్ఫీల్డ్. తర్వాత ఎందుకు ఇది బుల్లెట్ తీసుకొని అంటే యూనిక్గా ఉంటుంది, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు, అయినా నేను గివప్ ఇవ్వలేదు. అప్పటికి నేను స్టేట్ ప్లేయర్ అండి స్పోర్ట్స్లో. నా ఈవెంట్ షార్ట్ పుట్ డిస్కస్లో, మార్షల్ ఆర్ట్స్లో కరాటే బ్లాక్ బెల్ట్. నేను అడ్వెంచర్స్ చాలా చేశాను, స్కై రైడింగ్, పారాచూట్, పారామౌంట్ అంటే హిమాచల్, గుర్గాం. నేను బుల్లెట్ రైడ్లో నేను అమృత్సర్ నుంచి లే లడాక్ చేశాను. మ్యాగ్నెటిక్ హిల్ వరకు కూడా నేను రైడ్ చేశాను. అంటే సింగిల్ ఉమెన్గా ఉండి సింగిల్ పేరెంట్గా ఉంటే ఈ సొసైటీ చాలా చిన్నచూపు చూస్తుంది. కానీ మనం ఏదైనా చేయగలమని నేను ప్రూవ్ చేసుకున్నాను. ఏంటంటే 350cc అయిపోయిన తర్వాత 500cc తీసుకున్నాను, అది కూడా బుల్లెట్. పంజగుట్ట పిఎస్లో కరుణాకర్ రెడ్డి సార్ ఉన్నారు ఇన్స్పెక్టర్. ఆయన అన్నారు, నువ్వు చాలా కాంపిటేటివ్ ఉంటావు కదా, సింగిల్ ఉమెన్ పెట్రోలింగ్ చేయి చూద్దాం, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను అన్నాడు. కొంచెం ఆలోచించాను, అయినప్పుడు ఐ కెన్ డూ, ఇవ్వకూడదు ఛాన్సుల్ని. 60 days చేస్తానండి, 60 రోజులు సింగిల్ ఉమెన్ ఎవరు పెట్రోలింగ్ చేయలేదు. తర్వాత అంజనీ కుమార్ సార్ కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఛాలెంజింగ్ ఎలిమెంట్ నాకు అసలు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నాకు అంటారండి, నేను సింగిల్ ఎంపీ లంచం తీసుకోలేదు, నేను తీసుకోండి. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆయన నాట్ బెగ్గర్, నేను బెగ్గర్ కాదు కాబట్టి దేవుడు నాకు జాబిచ్చాడు కాబట్టి నేను బెగ్గింగ్ చేయలేదు కానీ ఇన్ ఫ్యూచర్ కూడా చేయలేదు. తర్వాత నేషనల్ అవార్డు తీసుకున్నాను, సావిత్రిబాయి పూలే నేషనల్ అవార్డు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు తీసుకున్నాను. చాలా రివార్డ్స్ తీసుకున్నాను. నేను చెప్పేది చిన్నపిల్లలకు ఒకటే, ఎవరైతే మనల్ని నువ్వు చెయ్యొద్దు అని ఎవరైనా అంటే ఐ కెన్ డూ, నేను చేస్తాను, చేయగలనని ఒక కాన్ఫిడెన్స్తో మనం ఏదైనా సాధించగలం. ఆయన మాకందరికీ కూడా చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మరి ఎమ్మెల్సీగా చాలాసార్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్నారు. అదే కాకుండా ప్రజలకి సేవ చేయడంలో ఆయన చాలా ప్రగతి చేశారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ అలెక్స్ గారు, ఆలివర్ గారు అండ్ ఎవ్రీబడి. ఐ రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్. స్టూడెంట్స్, ఈ రోజున ఇక్కడ మనము ఈ యొక్క వేడుకలు జరుపుకుంటూ ఉన్న సమయంలో let us remember that this great organization SIMA, ఈ గొప్ప ఆర్గనైజేషన్ మనకి ఎంతో గుర్తింపు తెచ్చింది. ఇక్కడ ఎంతోమంది టీచర్స్ కూడా ఉన్నారనుకుంటున్నాను, ప్రిన్సిపల్స్, హెడ్ మిస్ట్రెస్, మరి ఇంకా పెద్దలు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇన్ ద హాల్, ఇన్ ద ఆడిటోరియం. మనము ఎవరు కూడా ఊహించలేనంత శ్రమ పెట్టి దే హ్యావ్ వర్క్ సో హార్డ్ టు బ్రింగ్ అప్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇటువంటి గుంపును తీసుకురావడానికి అంటే బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఆర్గనైజింగ్ సచ్ అ బిగ్ ఈవెంట్ ఇస్ నాట్ ఈజీ. మరి పిల్లల్ని నేను కూడా చూశాను, ఐ హావ్ సీన్ వన్ ఐటమ్, అ వెరీ గుడ్ డాన్స్, అదేవిధంగా సింగింగ్, మ్యూజిక్, రకరకాలుగా మీ యొక్క టాలెంట్ ప్రదర్శించి ఉన్నారు. ఎస్, SIMA హ్యాస్ టు గో బియాండ్ వాట్ వీఆర్ టుడే. వీ హ్యావ్ టు రీచ్ ఈవెన్ గ్రేటర్ హైట్స్. ఈ రోజున స్టూడెంట్స్కి, టీచర్స్కి, స్కూల్స్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బడ్జెట్ స్కూల్ అన్న ఒక వర్డ్ని మీరు యూజ్ చేశారు. ఎస్, దేర్ ఆర్ బడ్జెట్ స్కూల్స్, దేర్ ఆర్ కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్. కానీ మనం చూసినట్లయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో ఒకలాంటి ప్రత్యేకత ఉంది. యూ నో దట్ ద ఫోకస్ ఇస్ నాట్ జస్ట్ ఆన్ గివింగ్ లిటరసీ. ఎడ్యుకేషన్ అంటే లిటరసీ మాత్రమే కాదు కదా. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు లివ్ లైఫ్, హౌ టు లివ్ యాజ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ల్యాండ్. ఇండియా అనగానే, భారతదేశం అనగానే ప్రాముఖ్యత ఎందుకు చెందిందంటే బికాస్ ఆఫ్ అవర్ వాల్యూస్. మరి వాల్యూస్ని నర్చర్ చేయడానికి ముఖ్యంగా ఇటువంటి స్కూల్స్లోనే ఎక్కువగా చూస్తున్నాం. ఎంతోమంది టీచర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకొని అక్కడ వచ్చాక ఏమంటారంటే వీ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ మ్యామ్ అంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ ద వాల్యూ కల్చర్. దే డు నాట్ నో హౌ టు రెస్పెక్ట్ వన్ అండ్ అదర్, లీవ్ అలోన్ టీచర్స్.
సో అటువంటి పరిస్థితిలో ఐ కెన్ సే ఐ నో వెరీ క్లియర్లీ దట్ చిల్డ్రన్ హూ ఆర్ బ్రాట్ అప్ ఇన్ ద రైట్ వే అంటే టీచింగ్ ద రైట్ స్కిల్స్, టీచింగ్ ద రైట్ మారల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు మీ స్కూల్స్లో ఇటువంటి వాల్యూస్ని స్థాపించారు కనుక ఐఎమ్ ష్యూర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దిస్ గ్రేట్ value that you have shown the students. I am looking forward to what SIMA can do in the future, not only within Hyderabad, కానీ beyond reaching Hyderabad, beyond going to other districts, also bringing people from other states. Manaki Rajeswara garu cheppinattu, it's a great inspiration to go beyond the state, also going beyond. Now today's education is global, we can say. Manam undochu oka sthanamlo gaani we are on global standards. Prati school kuda we are putting in lot of efforts, isn't it, to see that our students reach beyond where they are. Every child ki schools chesedi enti, the main objective of every school is to see that your dreams are realized. ఇక్కడ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు జోసెఫ్ గారికి, జనరల్ శేఖర్ గారికి, ట్రెజరర్, కమిటీ మెంబర్స్ అందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కల్చరల్ ప్రోగ్రాం కొరకు విజయిస్తున్న సోదరుమణి విద్యా సావంతి గారు, ఫాదర్ అలాస్ గారు, ఆల్వేర్ గారు, తేజ గారు, వేదిక పైన చాలా మందికి పేరున నమస్కారాలు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఈ దేశంలో సేవాభావంగా ప్రజల క్షేమం కొరకు, ప్రజలను ఉన్నస్థితి, ప్రపంచంలో ఉన్నస్థితికి జ్ఞానవంతులు చేయాలి అన్న ఉద్దేశంతో ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇవ్వడం. దాంట్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదట ఈ దేశంలో చాలా ఎడ్యుకేషన్లో చాలా పూర్ పీపుల్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎడ్యుకేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇన్స్టిట్యూట్ పెట్టి, స్కూల్స్ పెట్టి, వారికి బుక్స్ ఇవ్వడము, భోజనం పెట్టడము, వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ భోజనం చేసుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళన్ని రకాలుగా ఆదుకొని మిషనరీలు వచ్చేసి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనే కాదు, దాంతోపాటు హెల్త్కు సంబంధించి మిషనరీ, క్యాథలిక్ ఆర్గనైజేషన్స్, సిఎస్ఐ కానీ, క్యాథలిక్ కానీ, బాప్టిస్ట్ కానీ, చాలా ఇన్స్టిట్యూట్స్, చాలా ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఈరోజు ప్రపంచంలో